ప్రభునందు ప్రియమైన జెహోజీర్ లోదన స్పిరిచువల్ ప్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదువుదామండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. రాజైన హేరోదు దినమందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుతమని చెప్పారు. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొనియాడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించలేని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అతిశయించడానికి నా తండ్రి మేము మీ అందే అతిశయించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ప్రభా, మీ యొక్క వాక్యాన్ని మంచిగా మర్యాద క్రమంగా విని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలాగిన మమ్మల్ని అందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదిస్తారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 1వ అధ్యాయం మెయిన్ వచనం 2వ వచనం అనమాట అండి. వారు ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రం చూచి హేరోదు రాజు దగ్గరికి వచ్చారనమాట అండి. వచ్చి అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవారు ఎక్కడ ఉన్నారు, మేము ఆయన చూడడానికి వెళ్తామనేసి ఈ యొక్క హేరోదు దగ్గరికి వాళ్ళు వచ్చి ఉన్నారండి. అయితే నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ హేరోదు రాజు మిక్కిలి కలవరపడ్డాడంట. హేరోదు రాజు ఆ మాట వినగానే మిక్కిలి కలవరపడ్డాడు. అయితే అంటే ఏంటి వీళ్ళు, మేము జ్ఞానులైన వారు లోకానికి వాళ్ళు చాలా జ్ఞానులుగా జరగబోయే విషయాలు ముందుగానే వాళ్ళు తెలిసే విధంగా వాళ్ళు ఉన్నారండి. మంచి జ్ఞానంతో వాళ్ళు ఉన్నారు. అయితే నా ప్రియమైన సోదరులారా, మహా గొప్ప రాజు పుట్టినప్పుడే ఈ యొక్క తూర్పు దేశంలో ఆ యొక్క నక్షత్రం ఉదయిస్తుందని చెప్పేసి ఈ యొక్క హేరోదు రాజు దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఆ రాజు మిక్కిలి కలవరపడ్డాడంట. అండి. అయితే ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో ఏమనుందంటే, వారు వెళ్తున్న మార్గమందు వాళ్ళకి ముందుగానే ఆ నక్షత్రం నడవడం మనం చూస్తామండి. నడిచిన తర్వాత ఆ నక్షత్రం యేసుప్రభు గారు పుట్టిన స్థలం దగ్గరికి వెళ్ళి ఆ పశువుల పాక పైన ఆ యొక్క నక్షత్రం ఆగడం మనం చూస్తున్నాం. వారు ముందుగా దారి చూపించింది అనమాట అండి. వాళ్ళు వెంటనే ఆ నక్షత్రంని ఫాలో అవుతూ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ నక్షత్రం ప్రభు యొక్క ఆ యొక్క పశువుల పాక పైన నిలిచి వాళ్ళకి చక్కగా చూపించిందండి. చూపించగానే వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఆ ఇంటిని కనుగొని వాళ్ళ ఇంటిలోనికి వెళ్ళి ఏం చేశారంటే, యేసుప్రభు గారు తన తల్లి యోసేపు గారు ఇంట్లో ఉండడం చూసి ఆ ఇంటి మీదే ఆ నక్షత్రం ఆగిన తర్వాత వాళ్ళు కూడా తన ప్రయాణం ఆగి మేము చేరవలసిన గమ్యస్థానానికి వచ్చి ఉన్నామని సంతోషంతో వాళ్ళు ఆ ఇంట్లోనికి వెళ్ళి వారి యొక్క సాగిలిపడి నమస్కారం చేశారంటండి. ఆ శిశువుకి, తర్వాత యేసుప్రభు గారికి, అదే శిశువుకి తల్లి అయిన మరి కూడా సాగిలిపడి నమస్కారం చేయడం మనం చూస్తాం. అయితే గొప్పదైన కానుకలు ఏమంటే బంగారము, బోడము, సాంబ్రాణిని వాళ్ళు తమ పెట్టెలు విప్పి బంగారమును, బోడమును, సాంబ్రాణిని వాళ్ళు ఆయనకు అర్పించారండి. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, ఈ యొక్క అడ్వెంట్లోనికి మనం ప్రవేశించామండి. అడ్వెంట్ అనగా మనకు హోప్ఫుల్గా ఉండే వీక్ అనమాట. ఈ 4 వీక్స్ కూడా మనకు చూడండి, మొదటి వారం హోప్ గురించి, ఏమండి 2వ వారం పీస్ గురించి, 3వ వారం ఏమండి మూడవ వారం హ్యాపీ గురించి, జాయ్ గురించి, తర్వాత 4వ వారం లవ్ అంటే ప్రేమ. యేసుప్రభు గారికి మన పట్ల ఎంత ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమను మనకు ఆయన కనపరచడం మనం చూస్తాం. నా ప్రియమైన సహోదరులారా, అంటే ఇక్కడ చూడండి, వారు పెట్టెలు విప్పి వారు బంగారమును, బోళమును, సాంబ్రాణిని ఆయనకి కానుకలుగా ఇచ్చారండి. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, ఆయన మన కొరకు తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకంలో ఉద్భవించడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, అయితే ఆయన రారాజుగా మనకి ఉద్భవించడం మనం చూస్తున్నామండి. ఆ యొక్క హేరోదు రాజు మిక్కిలి కలవరపడ్డాడంట. అయితే ఇక్కడ జ్ఞానులు ఏమండి జ్ఞానులైన వీరు ఏం చేస్తారంటే అత్యానంద భరితులయ్యారంట. ఈ సర్వజ్ఞానాన్ని కలిగి ఉన్న వీళ్ళు, ఈ 3 జ్ఞానులు కూడా అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వెళ్ళి యేసుప్రభు గారికి సాగిలపడి వారు నమస్కారం చేసి ఏమండి ఆ బంగారము, బోళము, సాంబ్రాణిని బహుకరించడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, ఇక్కడ ఆయన అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఎఫెసీ రాసిన పత్రిక ఏమంటే 1వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన విమోచన ద్వారా మనకి పాపక్షమాపణ అనేది కలిగిందండి. నా ప్రియమైన సహోదరులారా, ఆయన అంటున్నారు, ప్రభువైన దేవుని నుండి క్రీస్తు యేసు కృప నుండి మీకు సమాధానం కలుగును గాకని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఆయన రాస్తూ ఈ విధంగా చెప్తున్నారు. ఆయన ఏమండి, క్రీస్తు యేసునందు మీకు సమాధానము అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఈ లోకానికి పుట్టినందువలన మనకు సమాధానం అనేది కలిగిందని యొక్క లేఖనాలు చెప్తున్నాయండి. మనం
ఈ యొక్క అనుభవిస్తున్నాం కూడా, ఈ రక్షణ భాగ్యాన్ని మనం అనుభవిస్తున్నాం. అంటే ఈరోజు మనకి బల్లారాధన. నా ప్రియమైన సోదరులారా, కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి వల్లనే మనం ఈ యొక్క బల్లారాధనలో పాలుపందులు పంచుకునే భాగ్యాన్ని, ఆ యొక్క ధన్యతను యేసు ప్రభు గారి వల్లనే మనకు అనుగ్రహింపబడిందండి. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ అపోజిషన్ పౌలు గారు ఎఫెసు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా గృహ నిర్వాహకత్వాన్ని ఈ హేతు చేత మీకు దేవుడు నన్ను అనుగ్రహించాడు. అంటే ఈ యొక్క మర్మమును అండి, ఈ యొక్క గృహ నిర్వాహకత్వాన్ని, ఈ మర్మాన్ని దేవుడు మనకు బయలుపరిచాడు. అంటే క్రీస్తు యొక్క సువార్త, నేను ఖైదీనైన నేను, పాపాత్ముడినైన నన్ను దేవుడు నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన యొక్క ప్రేమతో, తన యొక్క ఉచితమైన కృపతో నన్ను మీ ఎదుట నిలబెట్టాడు. నన్ను నిలబెట్టి నేను ఆయన యొక్క విషయాలు, ఆయన మన కొరకు ఏ విధంగా తను విమోచన క్రయధనంగా ఈ లోకానికి వచ్చారో అదంతా కూడా మీతో పంచుకోవడానికి, మీ యొక్క పాపాలు ఒప్పింపచేయడానికి, మిమ్మల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా గృహ నిర్వాహకత్వ యొక్క బాధ్యతను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆయన కృప చేతే మాత్రమే నాకు ఈ యొక్క బాధ్యతను అనుగ్రహించాడని పౌలు గారు చెప్తున్నారండి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకంలో జన్మించారని మనం నమ్మాలండి, విశ్వసించాలి. ఆ విధంగా మనం మనంతటి మనం నమ్మలేం, కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించిన వాక్యం ద్వారా. అందుకే మనం వినుటి వలన విశ్వాసం కలుగుతుందని మనం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. నా ప్రియమైన సహోదరులారా, వినుటి వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం అనేది ప్రభు యొక్క వాక్యం ద్వారానే మనకు కలుగుతుంది. అందుకే ఇక్కడ యెషయా భక్తుడు చెప్తున్నాడు 60వ అధ్యాయంలో మొదటి వచనంలో, ఏమండి, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది, దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించింది. నా ప్రియమైన సోదరులారా, క్రిస్మస్ వీక్లో మనం ఉన్నామండి. మన జీవితంలో అనేకమైన క్రిస్మస్లు దాటిపోతున్నాయి. నా ప్రియమైన సోదరులారా, ఇంకా మనం ఈ యొక్క విశ్వాస జీవితంలో ఇంకా స్టాండ్ అయ్యామో లేదనేసి మనం మనల్ని పరీక్షించుకునేవారుగా ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, ఒక్కసారి చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని బాలుడిగా ఉన్నప్పుడు తన తల్లి దగ్గరికి, ఆ శిశువు దగ్గరికి జ్ఞానులైన వారు బంగారమును బోళమును సాంబ్రాణిని ఇచ్చారండి. బంగారము బోళము సాంబ్రాణి అనగా బంగారము రాజరికానికి గుర్తుగా ఉంది. ఏమండి, సాంబ్రాణి అనగా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క యాజకుడు కనుక ఆయన యాజకత్వానికి గుర్తుగా ఉందండి. అయితే బోళము, నా ప్రియమైన సోదరులారా, బోళం అనేది భూస్థాపితానికి అది సిద్ధపాటు చేసేటప్పుడు ఉపయోగిస్తారంటండి. మహారాజులు వారు ఉపయోగిస్తారంట. ఆ బోళమును ఆయన పుట్టినప్పుడే కానుకలతో పాటు తీసుకొచ్చారండి వాళ్ళు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. అదే మనమైతే మన యొక్క బిడ్డల పుట్టినరోజు సెలబ్రేషన్కి ఎవరైనా ఈ బోళమును తీసుకొస్తే మనం అంగీకరిస్తామండి. నా ప్రియమైన సోదరులారా, కానీ ఆ తల్లి ఎంత నొచ్చుకుందో, ఎంత భయంకరంగా బాధపడిందో చూడండి. కానీ నా ప్రియమైన సోదరులారా, అట్టి బోళాన్ని ఆయన పుట్టిన రోజు ఆ జ్ఞానులే, మామూలు పామర్లేని వారు ఇవ్వలేదండి, అజ్ఞానంలో ఉన్నవారు ఇవ్వలేదు, తెలిసి తెలియని వారు ఇవ్వలేదు, లేఖనములు బాగా పరిశోధించి తెలుసుకున్నవారు, అంటే జ్ఞానులకు ముందుగానే తెలుసుండొచ్చు అనమాట. ఈయన చనిపోవడానికే వస్తున్నాడు ఈ లోకంలోకి. ఆయన మానవ శరీరంగా ఈ లోకానికి వస్తున్నాడంటే ఆయన కేవలము తను తాను మన కొరకు బలి అర్పించుకోవడానికే ఆయన వస్తున్నాడు అనేసి జ్ఞానులు కూడా తెలుసుకున్నారండి ఆ లేఖనాల ద్వారా. నా ప్రియమైన సహోదరులారా, తెలుసుకునే బోళాన్ని ఆయనకి బంగారము బోళము సాంబ్రాణి 3 కానుకలుగా ఇవ్వడం మనం చూస్తున్నాం. చూడండి, భూస్థాపితానికి ఉపయోగించే ఆ బోళాన్ని కూడా అప్పుడే అనుగ్రహించినప్పుడు, అప్పుడే వాళ్ళు ఇచ్చినప్పుడు, వాళ్ళు సమర్పించినప్పుడు తన తల్లి ఏ విధంగా నొచ్చుకుందో ఒకసారి చూడండి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే ఇక్కడ చూడండి, ఆయన అంటున్నారు, ఆయన కూడా సిమియోన్ అనే యాజకుడు కూడా, అమ్మ ఈ హృదయంలోనికి ఒక కత్తి దూసుకుపోతుంది అని ఆయన కూడా చెప్పడం మనం చూస్తున్నాం. ఈ 8వ రోజు సున్నతికి యేసుప్రభు గారిని దేవాలయంలోకి తీసుకెళ్ళినప్పుడు, శిశువుగా ఉన్న యేసుప్రభు గారిని దేవాలయంలో తీసుకెళ్ళినప్పుడు ఆయన ప్రవక్త కూడా ఆ విధంగా అంటున్నారు. నా ప్రియమైన సోదరులారా, అవన్నీ కూడా మనసులో తలపోసుకున్న తల్లి ఎంత బాధపడిందో ఒకసారి గమనించండి. కేవలం అంతా మన కొరకు మాత్రమే జరిగిందండి. మనల్ని రక్షించాలని ఏకైక ఎయిమ్తోనే యేసుప్రభు గారు మానవ శరీరంగా ఈ లోకానికి రావడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, ఆయన పుట్టిక మహాద్భుతమైనదండి. ఆయనకి మన పట్ల చేసిన కార్యాలు ప్రతిదీ కూడా ఎంతో అద్భుతంగా ఉందండి. నా ప్రియమైన సోదరులారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు మనవలే మానవుడిగా ఉన్నప్పుడే ఆయన లాజరును సమాధిలోంచి లేపడం మనం చూస్తున్నాం. లాజరు కొరకు ఏడవడం మనం చూస్తున్నాం. మనవలే మనిషిగా ఉన్నప్పుడు ఆయన, ఏమండి, ఆ పాపాత్ములైన స్త్రీ తన కాళ్ళ మీద పడినప్పుడు తనకి పశ్చాత్తాపాన్ని ప్రసాదించి తనకి పాపక్షమాపణ దయచేసినదే యేసుప్రభు గారిని మనం చూస్తున్నాం. ఆయన కేవలం అప్పుడు మనిషిగానే ఉన్నాడండి, మానవుడిగానే ఉన్నాడు. మానవునిగా ఉండే అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేశారండి ఆయన. నా ప్రియమైన సహోదరులారా, కుష్ఠరోగులను సహితము ఆయన ముట్టుకుని ఆయన స్వస్థతపరచడం మనం చూస్తున్నాం, కేవలం మానవుడిగా ఉన్నప్పుడు మాత్రమే. నా ప్రియమైన సోదరులారా, కానీ మనమైతే ఈ దేవుడిచ్చిన ఈ యొక్క జీవితాన్ని మనం ఎంత దుష్టక్రియలకు మనం ఉపయోగిస్తాం చూడండి. ఆయన కేవలం మానవ శరీరంతోనే ఆయన మహాద్భుతమైన కార్యాలు చేశాడు. అది కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని అడిగి, ఏమంటే తండ్రి దగ్గర మొరపెట్టుకుని యొక్క
మహత్కార్యాలను చేసి ఉన్నాడండి. అట్ ద సేమ్ టైం ఆయన మన కొరకు ఆయన తాను రిక్తునిగా చేసుకుని విమోచన క్రయధనముగా మనకైనా వచ్చాడండి. నా ప్రియమైన సోదరులారా, పౌలు గారు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ఆయన విమోచన ద్వారా మనం విమోచన క్రయధనం ద్వారా మనకి అనుగ్రహించిన ఈ కృప మనకి కలిగిందని చెప్తున్నారు ఆయన. నా ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క కృపను మనం పొందుకున్నామండి. ఆయన కృప ద్వారా మనం ప్రభువుని మనం నోటితో ఒప్పుకుంటున్నాం. నా ప్రియమైన సహోదరులారా, అట్టి నిరీక్షణ కలిగిన ఈ ఆదివారం ప్రభు బలలో మనం పాలుబందులు పంచుకుంటున్నామంటే ఈ యొక్క మనకు కలిగిన ఈ కృపను, మనకు కలిగిన ఈ ప్రేమను, మనకు కలిగిన ఈ దయను అనేక మందికి మనం చాటి చెప్పలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలండి. నా ప్రియమైన సోదరులారా, మనం అనేక మంది బిడ్డలని దేవుని యొక్క సన్నిధానం తోడుకుని వచ్చేవారికి ఉండాలండి. ఏమంటే అనేక మందికి ఈ యొక్క వాక్యాన్ని వినిపించేసేవారికి మనం ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చి తను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని ఆయన మన కొరకు లోకానికి వచ్చారండి. అడ్వెంట్ మొదటి వారంలో మనం ప్రవేశపెట్టబడ్డామండి. సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఈ 11 నెలలు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఏమండి, 2024 చివరి నెలలో మనం అడుగుపెట్టి ఉన్నామండి. నా ప్రియమైన సోదరులారా, ఎంతోమంది ఈ నెల చూడలేక ఎంతోమంది నెక్స్ట్ ఇయర్లో అడుగు పెడతామా లేదనే సంగతి మనకు తెలియదు. నా ప్రియమైన సోదరులారా, ఎంత భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. కానీ మనం ఎవరిని కూడా రక్షించలేని పరిస్థితి, ఎవరికి కూడా దేవుని యొక్క మాట చెప్పలేని పరిస్థితిలో మనం ఉంటున్నామండి. మన యొక్క జీవితాలు మనం మొదట స్టాండర్డ్గా మనం పెట్టుకుని అనేక మందికి యొక్క రక్షణ సువార్తను వినిపింప చేయాలండి. ప్రియమైన సోదరులారా, అనేక మందికి యొక్క వాక్యాన్ని మనం పంచిపెట్టేవారు ఉండాలండి. పౌలు గారు చెప్తున్నాడు, క్రీస్తు యొక్క కృప ద్వారా మాత్రమే నేను ఈ విధంగా గృహ నిర్వాహకత్వాన్ని నేను కలిగి ఉన్నానని చెప్తున్నాడు. ఏమండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:2 దేవుని యొక్క కృప ద్వారానే నేను ఈ హేతు చేత నా యొక్క పాపాలు నన్ను పట్టుకున్నాడు దేవుడు. పట్టుకుని ప్రభు సన్నిధిలో పాపాలన్నీ ఒప్పుకున్నాను. నేను ఇప్పుడు ఈరోజు మీ ఎదుట సాక్షిగా ఆయన మర్మాలు చెప్పే విధంగా ఆయన కృపను మీకు పరిచయం చేసే విధంగా నేను ఈ విధంగా మీ ఎదుట నిలవబడ్డానని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఉంది 14 ఏమండి, ఆయన ఏమంటున్నారు ఇక్కడ, క్రీస్తు ప్రభువారు మనకి ప్రధాన యాజకుడిగా ఉన్నాడండి. మన యొక్క శరీరంతో పాలి భాగస్తుడై ఉన్నాడు ఆయన. ఏమండి, అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన పక్షంగా ఉన్నారండి. అందుకే మన పాపాలన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకుందామండి. ఏమండి, ఒప్పుకొని విడిచిపెడదాం. నా ప్రియమైన సహోదరులారా, ఆయన అంటున్నారు 43 నిన్ను పేరు పెట్టి పిలుచున్నాను, నీవు నా సొత్తు, భయపడొద్దు. జలంలో పడి నీవు వెళ్ళిన అగ్నిలో పడి నీవు వెళ్ళినా కూడా నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు. యెషయా 43 1 చెప్తున్నాడు ఆయన. ఏమండి, పేరు పెట్టి పిలుచున్నాను, నీవు నా సొత్తు. ఏమండి, అగ్నిలో పడి వెళ్ళినా నీవేమీ భయపడవలసిన పని లేదు. అందుకే ఆయన చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగోలు, మేము యేసు తండ్రి అయిన దేవుడికే మేము నమస్కారం చేస్తాం, ఏ ఇతర దేవతలకు మేము నమస్కారం చేయము, ఆ ప్రతిమకు మేము నమస్కారం చేయమని చెప్తున్నారు. చెప్పి అంత వేడిమి గల అగ్నిగుండంలో రాజు పడవేసినప్పుడు ఏమండి, వాళ్ళ ఒక వెంట్రుకు కూడా కాలిపోకుండా మనం చూస్తున్నాం. 7 రెట్లు ఆ యొక్క అగ్నిగుండాన్ని పెంచి వాళ్ళు ఆ యొక్క షడ్రకు మేషకు అబేద్నెగోలను ఆ యొక్క దానిలో వేసినప్పుడు, అగ్నిగుండంలో వేసినప్పుడు అండి, వారితో 4వ వ్యక్తిగా తండ్రి అయిన దేవుడు వాళ్ళతో సంచరించడం మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, అంత భయంకరమైన ఆశ్చర్యకరమైన ఆ యొక్క క్రియ చూసి ఏమండి, ఆ రాజు ఆ భటులు కూడా ఏంటండి ఎంత అద్భుతం చూడండి. ఆ యొక్క షడ్రకు మేషకు అబేద్నెగోలను ఆ యొక్క అగ్నిగుండంలో వేసంగానే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ దేవుని స్తోత్రం చేస్తున్నారండి. దేవుని కొరకు పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ దేవుడు ఎవరో కనుక్కోండి. ఆ రాజు చెప్తున్నాడు, మీ యొక్క దేవుడినే మేము ఈరోజు మొదలుకొని మీ యొక్క యెహోవా దేవుడినే మేము పూజిస్తాం. మన దేశస్తులు అందరం కూడా, రాజు మొదలుకొని ఆ దేశపు వారందరూ కూడా షడ్రకు మేషకు అబేద్నెగోల యొక్క చేసిన ఆ యొక్క రక్షణ కార్యాన్ని బట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళకి దేవుడు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి వాళ్ళ యొక్క దేవుడైన మన యొక్క దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుల్ని ఆ దేశం అంతటా ఆరాధించే శాసనాన్ని వారు చేశారండి. ఒక ప్రతిమకు నమస్కారం చేయాలని, ఆ యొక్క విగ్రహానికి నమస్కారం చేయాలని ఆ శాసనం ఏదైతే ఉందో అది పూర్తిగా కొట్టివేయబడింది. ఏమండి, కొత్త శాసనాన్ని మళ్ళీ ఆ రాజు తయారు చేయడం మనం చూస్తాం. ఏంటంటే అది యెహోవా దేవుడినే, షడ్రకు మేషకు అబేద్నెగోలు సేవిస్తున్న ఆ యెహోవా దేవుడినే మనం అందరము సేవించాలి అని ఒక కొత్త చట్టాన్ని వాళ్ళు తీసుకురావడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, ఆ విధంగా మనం తప్పకుండా అలాంటి షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏ విధమైన ఆ స్టాండర్డ్గా మా యొక్క దేవుని నామానికి వాళ్ళు లోబడి ఉన్నారు. అట్టి విధంగా మనం కూడా దేవుని నామానికి లోబడి ఉండేవారికి మనం ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, అక్కడ చూడండి,
ఏమండి జ్ఞానులైన వారు తూర్పు దేశపు జ్ఞానులు ఏమండి ఆ యొక్క నక్షత్రమును వారు చూసి అత్యానందభరితులై వచ్చారంట. అయితే పాపంలో ఉన్న హేరోదు కలవరపడ్డాడు, కానీ ఈ యొక్క జ్ఞానులు ఏమండి అత్యానందభరితులయ్యారు. మనం కూడా ఈరోజు మన గృహాల దగ్గర ఈరోజు మొదలుకొని మనం డిసెంబర్ నెల అంతం వరకు మనం నక్షత్రాలు మన గృహాల దగ్గర ఉంచుకుంటామండి, డెకరేట్ చేసుకుంటాం. అయితే ఆ డెకరేషన్ చేసుకోవడమే మాత్రమే కాదండి, మన హృదయంలో అత్యానంద భరితాన్ని పొందుకుంటూ మన బిడ్డలకి ఆ యొక్క అత్యానంద భరితాన్ని పంచిపెడుతూ అనేక మందికి ఇంకా చీకట్లో ఎవరైతే ఉన్నారో ఏమండి దేవుడు మనకి వెలుగుగా వచ్చాడు. అంతే యెషయాలో చెప్తున్నాడు, ఏమండి లెమ్ము తేజరిల్ము యెహోవా మహిమ నీ మీద ఉదయించిందని చెప్తున్నారు యెషయా 60:1. ఈ వెలుగును మనం అనేక మందికి పంచిపెట్టలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగా కదండి. ఏమండి ఆ జ్ఞానులైన వారు అత్యానంద భరితులుగా ఏ విధంగా అయ్యారో, ఈ హేరోదు ఏ విధంగా కలవరపడ్డాడో, ఇంకా పాపంలో ఉన్న వారు అందరూ కూడా ఈ క్రిస్మస్ చూసి కలవరపడతారండి. కానీ మా దేవుడి యొక్క వాక్యాన్ని తెలుసుకున్న మనము ఈ యొక్క పరమజ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనం అత్యానంద భరితులం అవుతున్నాం. ఈ యొక్క అత్యానంద భరితమైన మనము ఈ యొక్క సంతోషాన్ని అనేక మందికి పంచిపెట్టాలనే యొక్క గొప్ప బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడండి. పౌలు గారు చెప్తున్నాడు, దేవుని యొక్క కృపను బట్టి నాకు ఈ బాధ్యత వచ్చింది, గృహ నిర్వాహకత్వాన్ని నేను పొందుకున్నాను. అట్టి రీతిగానే మనం కూడా ఈ యొక్క దేవుని యొక్క గృహంలోకి, దేవుని యొక్క నిత్యమైన గృహం పరలోక రాజ్య భాగ్యాన్ని మనం అనేక మందికి చాటి చెప్పాలంటే, అనేక మందికి కలుగు చేయాలంటే ఈ యొక్క వాక్యాన్ని అనేక మంది చెప్పేవారికి మనం ఉండాలండి. వినుటి వలన విశ్వాసం కలుగుతుంది కనుక ఈ యొక్క అత్యానంద భరితమైన యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ అడ్వెంట్ని మనం అనేక మందికి పరిచయం చేసేలాగిన, అనేక మందిని తన బిడ్డలుగా స్వీకరించే విధంగా చేయలాగిన ఈ వాక్యాన్ని అనేక మందికి మనం చాటి చెప్పేవారుగా, ఈ యొక్క జ్ఞానులు ఏ విధంగా అత్యానంద భరితులయ్యారో మనం కూడా ఈ వాక్యాన్ని కలిగినందుకు మనం కూడా అత్యానంద భరితంతో ఈ యొక్క వాక్యాన్ని అనేక మందికి పరిచయం చేద్దామండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామానికి మనం ఏమండి మహిమ ఆపాదించేవారుగా ఉందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ఆత్మీయమైన జ్ఞానంతో, ఆయన యొక్క వాక్యం ద్వారా అత్యానంద భరితులంగా ఉండే భాగ్యంతో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.